జనవరిలో కూడా మేము రికమెండేషన్ అవ్వడం జరిగింది. మేము రికమెండేషన్ ఇచ్చిన వెంటనే మాకు తెలియకుండా అధికారులు రివ్యూ తీసుకుని, అధికారులు దానికి సంబంధించిన రివ్యూ తీసుకొని అక్కడ సమస్య పరిష్కారం అవగానే అప్పుడు మాకు అర్థమైందండి, ఎవరికి లెటర్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మేము బాగా తెలుసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చెబితే మా విషయాలు బయటకు వస్తున్నాయి, మాకు సమస్యలు పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో బొబ్బుల్లో కూడా మేము ఉరితాళ్ళు వేసుకొని అయ్యా మా కరెంట్ ఇప్పించండి అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చూడగానే ప్రజలందరూ కూడా ఇతనితో పని అవుద్దని చెప్పి షేర్ చేయడం మొదలుపెట్టారు సార్. వెంటనే 10 సంవత్సరాలు పెట్టి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆకులు కట్టుకొని గోసులు కట్టుకొని ధర్నాలు చేస్తే రాని అధికారులు పవన్ కళ్యాణ్ గారికి మేము సాయంత్రం 6 గంటలకు మేము ఒక వీడియో పెడితే తెల్లారి 9 గంటలకల్లా సుమారు 16 డిపార్ట్మెంట్లు గ్రామసభ నిర్మాణం చేశారని. అది అప్పుడు మాకు అర్థమైందండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతా అవుతావి అనేసి మాకు అర్థమైంది. గుండె బలపు అండై నేనుంటానమ్మా, చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా, అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. పవన్ కళ్యాణ్ అన్ని వచ్చేసరికి మాకు కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది కదా, కరెంట్ రాకముందు ఎలా చదువుతున్నా? చదువుకోలే అప్పుడు, కరెంట్ వచ్చాక చదువుతున్నా. చీకట్లో చదవలేవు. సూర్యుడు దీపించారే మాకు వెళ్తురు కనబడుతుంది. మాకు కరపుల్లలు తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా పిల్లలకి బడి చెప్తాం. కరెంట్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా అధికారులకి అన్ని పెట్టాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ నైట్కి చూస్తే మాకే కళ్ళల్లో ఆనందం అన్ని కనిపిస్తున్నాయి. మీకు చెప్తే నమ్మరు, ఓటు నీళ్ళు తాగుతుంది. ఈ రోజు భగవంతుడి దయ వల్ల ఇక్కడ మా బోర్ వచ్చింది కదా, సరిపోయింది. ఎప్పటికైనా మనకి కళ నెరవేరాలి అనుకుని ఆశపడి చూస్తే భగవంతుడిలాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు.